జగన్ పాలనలో చాలా అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు గతంలో కూడా మాది బ్యాక్వర్డ్ కాస్ట్ ప్రకాశం జిల్లా, ఒంగోలు పక్కన ప్రకాశం జిల్లా పొదిలి. పొదిలి అయితే మాది బ్యాక్వర్డ్ కాస్ట్. నేను ఆటో డ్రైవర్ని. మాకు వాహన మిత్ర ద్వారా మేము చాలా లబ్ధి పొందాం. ఇప్పుడు వాహనానికి 5 సంవత్సరాలు డబ్బులు వేశారు, 10,000 లెక్క. కానీ ఇటువంటి సంక్షేమ పథకాలు ఎవరికి ఉపయోగం కానివి ఎందుకు దండగా అంటూ మరి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా అంటూ ప్రతిపక్ష పార్టీలు అంటాయి కదా. వాళ్ళకి ఏం తెలుసు అండి ప్రజల ఆకలి గురించి. మేము ఆటోలు తోలుతున్నామంటే ఇప్పుడు ఒక ఆటోకి ఆటోలన్నీ పోటీ మీద తెస్తూ ఉన్నారు ప్రజలు. ఆ సమయంలో మా కరువు అనేది వచ్చింది. ఇప్పుడు వర్షాలు లేనందువల్ల మాకు కరువు వస్తుంది. కరువు వచ్చిన వల్ల ఆయన వేసిన డబ్బుల వల్ల కూడా కొంచెం మేము లబ్ధి పొందుతున్నాం. ఇదివరకు ఏ నాయకుడు కూడా 10 పైసలు కూడా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు అయితే మరీ ప్రజల ద్రోహి. అతను ద్రోహి అంటే చిన్న ద్రోహి కాదు. జన్మభూమి కమిటీలని, ఎమ్మెల్యేలని, సర్పంచుల వరకు వాళ్ళ జన్మభూమి కమిటీలని దబదబాలుగా పెట్టి ప్రజల్ని హింసించారు వాళ్ళు. అటువంటి బడుగు బలహీన వర్గాలను పెద్దపీట వేసే కార్యక్రమంగా ఈరోజు అత్యంత భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించి ఆవిష్కరణ చేయనున్నారు. మరికోసేపట్లో జాతికి అంకితంగా ఉంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మేము మటుకు ఎస్టీ, ఎస్సీ, బీసీ అనగాని వర్గాలమైన మేము చాలా సంతోషకరంగా ఫీల్ అవుతున్నాం. అసలు మా ముఖ్యమంత్రికి అలాంటి ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. అది ఏ నాయకుడు కూడా ఇప్పటికి చేయబోడు కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక రకం అయితే ఆయన తండ్రి ఇంకొక అడుగు వేసి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. దానికి మేము సాక్షులు. వై నాట్ 175లో ఎన్ని సాధిస్తారు సార్? అది మటుకు 75 అంటే అన్ని పోటీలు ఉన్నాయి కాబట్టి కొద్ది చోట్ల వ్యతిరేకత ఉన్నా ఎట్లా ఉన్నా సరే 100కి 100 సీఎం మటుకు జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. అంటే 170 సీట్లు గెలుస్తామంటూ ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. అది ప్లస్ మైనస్ అంటే కొన్ని మైనస్లు ఉన్నా ప్లస్లు ఉంటుందండి. ఇప్పుడు ఈరోజు ఈ ప్రజల సంధానం చూస్తున్నారు కదా. ఎలక్షన్ ముందు ఈ రకంగా జరుగుతుందంటే ఏ నాయకుడికి కూడా ఇలా లేదండి. ఇప్పుడు ఆయన పట్టాభిషేకం చేస్తున్నారు అంబేద్కర్ విగ్రహానికి. మేమందరం వస్తాం చూడటానికి. మేమందరం ప్రేమతో వచ్చాము, కానీ మాకు డబ్బులు ఇచ్చి మందు ఇచ్చి రాలేదండి. ప్రేమ కోసమే వచ్చాము. అంటే ఓట్ బ్యాంకింగ్ కోసమే ఈ యొక్క విగ్రహం ఈరోజు నిర్మించలేదు. లేదు, ఓటు బ్యాంక్ అనేది తప్పది. ఓటు బ్యాంక్ అనేది కాదు, ఇది మేము చూడటానికి వచ్చాము. ప్లస్ సీఎం గారిని చూద్దామని ఆ విగ్రహం ఎలా కట్టారు కదా, దాన్ని చూడటానికి మేము వచ్చాము, కానీ ప్రేమ కోసం వచ్చాము. ఈ స్వార్థ రాజకీయాలు మాకు అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పనిలో కూడా నిజాయితీ ఉంది, నిక్కచ్చు ఉందండి. మహత్వర కాగితం చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తారు? ఆయనకి మేము కృతజ్ఞతలు చెబుతామండి. నేను చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం నుండి వస్తున్నాను. నా పేరు నరసింహారెడ్డి. నేను రామకృష్ణ. ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు విజయవాడ మొత్తం, రాష్ట్రం మొత్తం కూడా. ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క భారీ విగ్రహం ఒక ఆవిష్కరణ జరుగుతుంది. చాలా ఆనందపడాల్సిన, రాష్ట్రం మొత్తం ఆనందపడాల్సిన విషయం ఇది. ఎంతోమంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికి కూడా ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నా కూడా, ఒక పక్క కరోనా మనకు వచ్చి ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు చేరవేస్తూ ప్రజలకు చేరవేస్తూ తర్వాత కూడా ఇలాంటి విగ్రహము మన భారతదేశమే గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తానండి. ఈ యొక్క భారీ మహాశిల్పం ఇది చారిత్రక ఘట్టం అంటున్నారు, కానీ ఇక్కడ దళితులపై ఆ యొక్క 5 ఏళ్లలో చాలా దాడులు జరిగాయి, 6,000 మంది పైన అంటూ మరి టీడీపీ నాయకులందరూ కూడా అంటున్నారు. నిజమేనా? అంబేద్కర్ విగ్రహం భారీ ఆకాశమంతా ఎదుగుతుంది, కానీ దళితులు మాత్రం ఇంకా పాతంలోనే ఉంటున్నారు అంటూ చెప్తూ విమర్శలు వాళ్ళు ఈర్షపరులు. వాళ్ళు చేయలేదు, మనం చేయలేదే, జగన్మోహన్ రెడ్డి చేసేసాడే అని ఈర్షతో చెప్పే మాట్లాడలేదు వీటిని. నాకు తెలిసి వాళ్ళు విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మనం చేయలేదని ఒకే కాన్సెప్ట్తో మాట్లాడతారు వాళ్ళు. ఒకసారి మీరు ఆలోచించేయండి, ఇంత భారీ పథకాలు ఇస్తూ కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఆర్థికంగా ఇబ్బంది ఉండి కూడా ఇలాంటి భారీ విగ్రహానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మీరు ఎంతో అనుభవం కొద్దీ చూసుకున్నట్లయితే అంబేద్కర్ గురించి కాస్త తెలిసే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడు నేటి తరానికి చిన్నపిల్లలు ఎవరు చూసినా తెలియపు చాలా సందర్భం అయితే ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క భారీ విగ్రహాన్ని, మహాశిల్పాన్ని విజయవాడ నడి బొడ్డున ఆవిష్కరించడంతో
సో ప్రేరణ పొందే అవకాశం లేకపోలేదంటారా? చాలామంది పైకి వచ్చే అవకాశం కూడా ఉంది కదా, ఆయన యొక్క జీవిత విశేషాలు నేర్చుకో తెలుసుకుంటారండి. ఈ మధ్య కాలంలో ఇవన్నీ చిన్న పిల్లకాయలు ఇప్పుడు వచ్చే పిల్లకాయలకి తెలియకపోతుందేమనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఇలాంటి భారీ విగ్రహం పెట్టి బాగుంది, మంచి ఆలోచన. విజయవాడ నడిబొడ్డు కోట్ల విలువ చేసే స్థలంలో ఇంత భారీ విగ్రహము పెట్టడము మా ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషతగ్గ విషయం ఇది. ఓకే, రాజకీయం చూడండి, ఒక వైనాట్ 175తో ముందుకు వెళ్తున్నారు వైసీపీ. గెలిచే అవకాశం ఉందంటారా? ఇంకా ఇన్ఛార్జీలు మార్పిడి జరుగుతుంది కదా, వివిధ పార్టీలందరూ కూడా పొత్తుల్లో భాగంగా వైసీపీని దించేస్తాం, జగన్మోహన్ రెడ్డిని దించి పడేస్తామంటూ వారి యొక్క ఉపన్యాసాలు పలుకుతున్న పరిస్థితి. వారికి ఏం చెప్తారు? వాళ్ళు ఎంతమంది కూడగట్టుకొని వచ్చినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన్ని ఖచ్చితంగా 175 గెలిపిస్తాయి. అయితే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కొంతమంది ఎమ్మెల్యేలు దాన్ని సక్రంగా చేరవేయడం లేదు కాబట్టి కొన్ని సీట్లు తగ్గుతాయి. ఇది కన్ఫాము, ఇది నిజం. కాకపోతే ఆయన మాట విని ఆయన చేసినట్టుగా చేస్తే 175 ఖచ్చితంగా తీసేవాళ్ళు. కొంతమంది ఎమ్మెల్యేలు దాన్ని సక్రంగా చేరవేయటం లేదు. అక్కడ గ్రూపులు కట్టుకొని, ఆ విలేజ్లో గ్రూపులు కట్టి ఒకరికొకరు కానీకుండా చేస్తున్నారు. దానివల్ల 175 కాకపోయినా 150, 160 ఖచ్చితంగా వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. ఎక్కడ నుండి వస్తున్నారు? నేను కర్ణాటక బార్డర్ నుంచి సార్, మడక్సిరి నియోజకవర్గం. ఎంత దూరం నుండి వస్తున్నారా? అవును సార్, రొళ్ళ మండలం నుంచి వచ్చాము, అల్పనపల్లి గ్రామము. నేను ఏపీ ఎంఆర్పీ స్టేట్ కమిటీ స్టేట్ ప్రధాన కార్యదర్శిని. ఎన్ని కిలోమీటర్ల నుండి విజయవాడకి అక్కడికి మీరు? దాదాపు 700 పైన ఉంది సార్, 705 కిలోమీటర్స్ సార్. కేవలం అంబేద్కర్ విగ్రహం చూడడానికి వచ్చారు? అంబేద్కర్ విగ్రహం చూడడానికి వచ్చాం. నేను చూశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? 125 అడుగుల కాంస్య విగ్రహం, కింద ఒక 85, మొత్తం ప్రపంచంలోనే పెద్ద ఎత్తైన అంబేద్కర్ గారి స్టాచ్యూ, దాదాపు 210 అడుగులు ఉంటుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? ఆ 217 విగ్రహాలను చూస్తుంటే ఈరోజు నేను టిఫిన్ చేయకపోయినా టిఫిన్ చేసినట్లే ఉంది సార్. మరి ఈరోజు గుండె నిండా ఆయన ఈరోజు మాకు మనసు నిండా, ఆయన గుండె నిండా ఎంతో ఆశలను, ఎలాంటే మాకు ఆయన రాజ్యాంగం వల్ల ఆయన హక్కులను మేము అనుభవిస్తున్నాం. ఆయన పెట్టినటువంటి ఎన్నో ఈరోజు మేము ఆయన చేసినటువంటి రాజ్యాంగంలో మాకు హక్కులు పొందపరచకపోయింటే మేమేమైపోయేవాళ్ళము. ఆయన అంత రాశాడు, అంత రాసికైనా మా కృతజ్ఞత భావంతో 1000 కిలోమీటర్లు కాదు, ఢిల్లీలో పెట్టినా కూడా మేము వెళ్ళబోతుంటాం సార్. ఓకే, ఏంటి ఇప్పుడు ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయి కదా దేశంలో, కొత్తగా ఇలాంటిది ఇంత భారీ వెచ్చించి మరి ఎన్ని కోట్లు పెట్టి మరి పెట్టడం అవసరమని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. వారికి ఏం చెప్తారు? సార్, వాళ్ళు కొంతమంది విమర్శలు రాజకీయం, అది రాజకీయం, వాళ్ళ చేతకానితనం. వాళ్ళకి చేత కాకపోవడం వల్ల ఒక చేతకాని చేసేవాళ్ళని చూసి కొంతమంది ఓర్చలేరు. ఎందుకు ఓర్చలేరంటే వాళ్ళకు పెట్టడానికి కూడా ఆయన దళితులంటే కొంతమంది దళితుల్ని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారా లేదా? దళితులు విమర్శించారు. ఆయన ఒక అట్టడుగు వర్గానికి చెందినటువంటి వాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అట్టడుగు వర్గానికి చెంది ఆయన ఎందుకు ఈ దేశంలో ఎత్తి చూపాలని మరి ఎంతోమంది ఆయన ఇప్పటికీ కూడా మేము ఎంతోసార్లు డిమాండ్ చేశాం. నేను ఒక ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కూడా నేను ఎన్నోసార్లు డిమాండ్ చేశాను. ఆయనకి కేవలం 200 రూపాయల నోట్ల మీద ఆయన ఫోటోని, ఆయన విగ్రహాన్ని, ఆయన ఫోటోని ముద్రించండి అని ఎన్నోసార్లు డిమాండ్ చేశాము. కానీ కేంద్ర ప్రభుత్వము ఆయన ఎందుకు దళితులు ఎందుకు ఆయన అంత గుర్తించాలా అనే ఆలోచనతో మోదీ గారు కూడా ఉన్నారని కూడా నేను చెప్పగలుగుతున్నాను సార్. ఆయన ఎందుకు ముద్రించవచ్చు, వేరే ఫోటోలన్నీ ముద్రిస్తున్నారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికే రాజ్యాంగం రాసిచ్చిండ్రు. ఆయన కూడా ఆ రాజ్యాంగం రాసిన వల్లనే మోదీ గారు ఆ స్థానానికి పోయిండ్రు. అయినా కూడా ఇప్పటికీ ఆయన చిత్తశుద్ధితో ఒక 200 నోట్లతో ఆయన ఫోటో ముద్రించచ్చు కదా. అభిమానం ఉంటే కొంతమందికి బాబాసాహెబ్ అంబేద్కర్ని కొంతమంది రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. అదే రాజ్యాంగాన్ని అయితే మార్చితే అయితే ఈ దేశమంతా రక్తపాతం కావచ్చు. ఎలాంటే ఆయన ఏ ఒక్క వర్గానికి కూడా అన్యాయం చేసిన దాఖలాలు లేవు. ప్రతి వర్గానికి కూడా న్యాయం చేయమని ఆయన న్యాయం చేయాలి. ఏ ఒక్కరు పూర్ పీపుల్స్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి వాళ్ళు రిజర్వేషన్ బాటలు నడిపించాలని చెప్పారే తప్ప వీళ్ళు రాజకీయాని కోసం కొంతమంది రిజర్వేషన్ చేయకుండా వాళ్ళ ఎవరు ఏ రాజకీయ నాయకుడు వస్తే వాళ్ళ కమ్యూనిటీని చేర్చడము దాన్ని చేసుకుని పోతుంటారు. అలా కాకుండా నిరుపేదలను గుర్తించి ఎవరైనా ఎనీ క్యాస్ట్ అయినా రాజ్యాంగంలో పొందుపరిచి వాళ్ళకి బీసీ ఎస్సీగా కేటాయించవచ్చు.